మీకు తెలుసా, బల్కంపేట ఎల్లమ్మ స్వయంభూ మూర్తిగా వెలిసిన ఎల్లమ్మ అని. దాదాపు 700 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరం ఏర్పడక ముందు బల్కంపేట చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామంగా ఉండేది. ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతితో ఉన్న బండరాయి అడ్డొచ్చింది. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించినా కదలకపోవడంతో ఊరిలోకెళ్లి జనాన్ని తీసుకొచ్చాడు. అందరూ ప్రయత్నించినప్పటికీ ఆ విగ్రహాన్ని కొంచెం కూడా కదపలేకపోయారు. ఇక్కడ నుండే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభిష్టం కావచ్చు. దైవ నిర్ణయాన్ని కాదనడానికి మనమెవరు అని శివసత్తులు ఇచ్చిన సలహాతో మూల విరాట్ బావి లోపలనే ఉంచి ఒడ్డును నిలబడి పూజలు చేసేవారు. కొంతకాలానికే రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో ఆలయ నిర్మాణం జరిగింది. రాజా శివరాజ్ బహదూర్ అనే సంస్థానాధీశుడి హయాంలో బెహలూ ఖాన్ గూడాగా పిలువబడిన ఈ ప్రాంతం తర్వాతి కాలంలో బల్కంపేటగా మారిపోయింది. ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా ప్రసిద్ధి చెందింది. అమ్మవారి స్వయంభూ మూర్తి శిరస్సు భాగం వెనుక నుండి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్నే భక్తులు మహాతీర్థంగా స్వీకరిస్తారు. ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూత ప్రేత పిశాచాది దుష్ట శక్తులు పారిపోతాయని, స్నానం చేసే నీటిలో కాస్తంత ఈ నీటిని కలుపుకుంటే గజ్జి తామర వంటి చర్మ వ్యాధులు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఆ ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాన్ని చూడ్డానికి ముల్లోకాల నుండి దేవతలు దిగి వస్తారని నమ్మిక. దాదాపు 5 లక్షల మంది ఈ ఉత్సవానికి హాజరవుతారు. ఇంకా ప్రతి ఆది మంగళ గురువారాలు అమ్మకు అత్యంత ఇష్టమైన రోజులు కనుక ఈ 3 రోజుల్లో వేల సంఖ్యలో అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు. ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు తప్పకుండా బల్కంపేట ఎల్లమ్మని దర్శించుకోండి. ఓం రేణుకా ఎల్లమ్మాయ నమః.